హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు 3 ఫేమస్ క్రిస్టియన్ చర్చెస్ గురించి అయితే చూపిస్తాను. అందులో ఫస్ట్ది వచ్చి రాజమండ్రికి దగ్గరలో ఉన్న గౌరీపట్నం చర్చ్ అనమాట. దీన్ని నిర్మలగిరి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది రాజమండ్రి నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే బస్సులు, షేర్ ఆటోలు, క్యాబ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చర్చికి ఆర్చి ఆపోజిట్లో ఒక టవర్ అయితే మనకు కనబడుతుంది కదా. ఇది ఏంటంటే 5 ఫ్లోర్లు అయితే ఉన్నాయి చూసారా. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్వరూపాలు అయితే ఉంటాయి. అంటే యేసుక్రీస్తు యొక్క జీవిత సంఘటనలను రిఫ్లెక్ట్ చేసే విధంగా అయితే స్వరూపాలు అయితే ఉంటాయి. చర్చికి ఎంట్రన్స్లోనే ఇక్కడ మరియమాత స్వరూపంతో ఒక హాల్ అయితే ఉంది. ఇక్కడ చాలామంది భక్తులు ఆన్ ద వేలో వెళ్ళే వాళ్ళు ఇక్కడ ఆగి ప్రేయర్ చేసుకుని అయితే వెళ్తూ ఉంటారు. అండ్ చర్చి లోపలికి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ ప్రేయర్ చేసుకుని స్టార్ట్ అవుతూ ఉంటారనమాట. ఇప్పుడు వెళ్ళేది మనం కొండపైకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కార్లు అండ్ బైకులు అలాంటివి అయితే కొండపై వరకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎంట్రన్స్లోనే ఇక్కడ మనం టోకెన్ అయితే తీసుకోవాలి కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్కి. భక్తులు వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరిన తర్వాత మోకాళ్ళ మీద నడుస్తామని చెప్పి మొక్కుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు వాళ్ళ యొక్క కోరికలు నెరవేరిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇలా మోకాళ్ళ మీద పైన చర్చి వరకు కూడా ఇలా మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూడబోయేది మెయిన్ చర్చ్. ఇక్కడ ప్రతి సండేస్ అండ్ హోలీ ఫెస్టివల్స్కి స్పెషల్గా అయితే ప్రేయర్స్ చేస్తూ ఉంటారు. వీక్ డేస్లో అయితే మామూలుగా భక్తులు ప్రార్థన చేసుకుంటాకైతే వస్తూ ఉంటారు. చర్చ్ అయితే చూడడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ పెద్దది కూడా. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మార్చి నెలలో 23 నుంచి 25 వరకు అయితే ఇక్కడ ఫెస్టివల్స్ లాగా జరుపుతారనమాట. సో ఈ గుడి యొక్క ఫెస్టివల్స్ అప్పుడైతే భక్తులు చాలామంది వస్తుంటారు ప్రార్థన చేసుకోవడానికి. ఇక్కడ గుడికి ఆపోజిట్లోనే యేసు ప్రభు అండ్ మరియమాత స్వరూపాలు అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నది కార్ పార్కింగ్. ఇక్కడ ఏంటంటే అన్నదానం కూడా ఉంది. ప్రతిరోజు కూడా భక్తుల కోసం ఇక్కడ అన్నదానం అయితే చేస్తారు. ఇక్కడ నుండి కూడా బ్యాక్ సైడ్ ఇదంతా సో చాలా రకాల గ్రీనరీ ప్లాంట్స్, తోట ఇవన్నీ ఉంటాయి. పీస్ఫుల్గా గడపచ్చు. సో ప్రేయర్ హాల్స్ కూడా ఉంటాయి. బైబిల్స్ కావాలన్న వాళ్ళు బైబిల్ కొనుక్కోవచ్చు. అలాగా ఇలాంటివి రకరకాల క్రిస్టియన్కి సంబంధించినవి అయితే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మన సెకండ్ చర్చ్ వచ్చేసి అవుటుపల్లి. ఇది రాజమండ్రి నుంచి 2 అవర్స్ జర్నీ ఉంటుంది టువార్డ్స్ విజయవాడ రూట్లో. ఇది బ్రదర్ జోసెఫ్ తంబి గారి పేరు మీద అయితే కట్టించారు. అసలు జోసెఫ్ తంబి గారు ఎవరు, స్టోరీ ఏంటి, మొత్తం ఇక్కడ కనిపిస్తున్న యూట్యూబ్ ఛానల్ అయితే మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ప్రతి సండేస్ కూడా రెగ్యులర్గా ప్రేయర్ మాస్ అయితే ఉంటుంది. లోకల్ వాళ్ళే కాకుండా చాలా దూరాల నుండి కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి. ఇప్పుడు చూస్తున్నది కళావేదిక. అంటే స్పెషల్గా ఏవైనా ప్రేయర్ మీటింగ్స్ లాంటివి ఉన్నప్పుడు ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇప్పుడు లోపల ఇంకో చర్చ్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళే దారిలో ఇలాగా ఒక్కొక్క పునీతుల యొక్క స్వరూపాలు అయితే మనం ఇక్కడ చూడొచ్చు. బాలయేసును ఎత్తుకొని మదర్ మేరీ యొక్క స్వరూపం అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ చూస్తున్నది బ్రదర్ జోసెఫ్ తంబి గారు నివసించిన ఇల్లు. ఇతను 1883లో షిరోనులో జన్మించారు. 1939లో ఇక్కడికి సేవ చేయడానికి వచ్చారు. అంటే 6 ఇయర్స్ ఆల్మోస్ట్ ఇక్కడే సేవ చేసి క్రీస్తు గురించి ఈ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ మతబోధన చేసి అతని ప్రార్థనతో రోగులను కూడా నయం చేసేవారంట. 1945లో మరణించిన తర్వాత ఇతని సేవలకు గుర్తుగా ఇక్కడ బ్రదర్ జోసెఫ్ తంబి గారి పుణ్యక్షేత్రం అని నిర్మించారు. ఇతనిని సర్వెంట్ ఆఫ్ గాడ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇంకా ఇదే చివరి గుడి. ఇక్కడ కూడా భక్తులు వచ్చి ప్రేయర్ చేసుకుని
వెళ్తుంటారు. ప్రతి సంవత్సరం కూడా జనవరిలో 13 నుంచి 15 వరకు ఇక్కడ ఉత్సవాలు అయితే బాగా ఘనంగా జరుపుతూ ఉంటారు. ఇక మన 3వ చర్చ్ వచ్చి విజయవాడలో ఉన్న గుణదల చర్చ్. ఇది ప్రతి సండే అండ్ హోలీ ఫెస్టివల్స్కి ప్రేయర్ మాస్ తప్పకుండా చేస్తారు. మన దక్షిణ భారతంలో అతిపెద్ద 2వ చర్చ్ ఈ గుణదల చర్చ్ అన్నమాట. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు అయితే 3 రోజులు ఘనంగా ఇక్కడ ఉత్సవాలు జరుపుతారు. అప్పుడైతే భక్తులు లక్షలాది మంది వస్తూ ఉంటారు. ఈ ఆలయం ఇక్కడ ఎందుకు నిర్మించారంటే మరియ తల్లి ఓ బాలికకు ప్రత్యక్షముగా దర్శనమిచ్చి మాట్లాడుతుందంట. సో అప్పటి నుంచి ఇక్కడ ఆలయము నిర్మించడం అయితే స్టార్ట్ చేశారు. కొండ మధ్య వరకు ఎక్కితే మరియ తల్లి స్వరూపం అక్కడ గుహలో ప్రతిష్ఠించబడి ఉంటుంది. కొండ పైన వరకు ఎక్కితే అక్కడ యేసుప్రభు యొక్క సిలువ అయితే ఉంటుంది. చాలామంది భక్తులైతే సిలువ వరకు ఎక్కి తిరిగి వస్తూ ఉంటారు.